దీక్ష మాత్రమే కాదు, తెలంగాణ యావత్ తెలంగాణ కడప మార్చుకున్నది. యావత్ తెలంగాణ గర్భశోకంతో తల్లడిల్లేదు. యావత్ తెలంగాణలో వేలాది వందలాది మంది బిడ్డలు ఉద్యమ చేసిగా నిలబడి ఒత్తులై ఆరిపోయి వెలిగి తెలంగాణ నిలబెట్టిందని చెప్పడం ఒక ప్రయత్నం చేస్తుంది. అది ఇవాళ రేపు ఆ ప్రయత్నం చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఇది వంతెన కాబట్టి. గాయాల దొంత నుంచి ఒక వంతెన ఏర్పరచుకోవాలి. వర్తమానంలో ఏం జరుగుతుందని చూసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఆకులు ఆకైనటువంటి వాడు భూమికి పచ్చాని రంగేసినట్టు అన్నట్టుగా ఆయన మొత్తం కూడా ఆకు అంటే మొత్తం ఆకుపచ్చ తెలంగాణని శ్వాసించినటువంటి ఆకుల భూమన్న యొక్క వర్ధంతి సభలు రేపు ఏర్పడి ఆయన 24వ తారీఖు డిసెంబర్ 2013లో చనిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జయశంకర్ సార్కి ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి అదృష్టం కలగలేదు, అంటే ఆకుల భూమన్నకు కూడా అదృష్టం కలగలేదు. అది ప్రమాదమో లేకపోతే దుర్మార్గమైనటువంటి కుట్రనో అది తేలికపోయినా యావత్ తెలంగాణ సమాజం ఆయన చంపేసిరని చెప్పి భావిస్తా ఉండండి. స్కూటర్ మీద పోతా ఉంటే దుర్మార్గంగా తొక్కేసిపోయింది ఒక డ్రైవర్. ఆ చనిపోయినటువంటి అమరుడు యొక్క వర్ధంతి పెద్దపల్లిలో జరుపుకోవాలి. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి తెలంగాణ ప్రజాఫ్రంట్కు ఆవిర్భావాలను కూడా అధ్యక్షుగా పనిచేసి నాలాంటి వాళ్ళకి విమల లాంటి వాళ్ళకి అనేక మంది ఉద్యమకారులకు మార్గదర్శిగా ఉన్నారు. ఆయన ఒక మహానుభావం. నిజంగా మాట్లాడుకోవాలంటే అసెంబ్లీలో ఎవరు ఫోటో పెట్టాలి? ఉద్యమం చేసినటువంటి వాళ్ళ గౌరవంగా ఫోటోలు పెట్టాలి. ఇవాళ అసెంబ్లీ ముఖంనే చూస్తే ఇవాళ ఎవరు కనపడతా ఉన్నారు? గగ్గురు కూడా గుండె ఫోటోతో ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో నాకు నలభాషిస్తూ చెప్తా ఉన్నాను. తెలంగాణ అమరుల ఆకాంక్షలు నిజం చేయాలంటే ఇది కాదండి ఈ పద్ధతులు కానీ అన్న మనిషి ఎవరంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నరాంతకులు లెక్కలు మనబడేటటువంటి వాళ్ళు టీఆర్ గారు బుల్లెట్లు చూపెట్టినటువంటి వాళ్ళు. ఆయన శాసనసభ్యుడా ఇవాళ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే కానీ ఇవాళ చిలక పలుకులు పలుకుతా ఉన్నారు తెలంగాణ అమరుల ఆకాంక్షల గురించి. ఉద్యమం పనిచేసినటువంటి మన కళ్ళ ముందరే ఇంత పెద్ద మోసం. ఎవరు త్యాగం చేసిండు, ఎవరు పోరాడు, ఏ పురుషమన్న మారినట్టుగా ఏముండేది? ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నట్టు తెలంగాణ ఇవాళ అడిగడిగా కనపడుతున్నటువంటి ప్రశ్న. అందుకోసమే యూటర్న్ నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాకా జరిగిన పరిణామాలు 2009 డిసెంబర్ 9 నుంచో లేకపోతే యూటర్న్ తీసుకున్నటువంటి 23వ తారీఖు మొదలు పెడితే జూన్ 2, 2014 దాకా జరిగినటువంటి ఘటనల్ని క్రోనలాజికల్గా వెతుక్కుంటే ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఎన్ని పోరాటాలు ఉన్నాయి తెలంగాణకు. ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. ఎందుకంటున్నంటే తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కేవలం కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడం విశేషం కాదు. కోదండరాం సారే జేఏసీ చైర్మన్ కావడం విశేషం కాదు. ఒక పెద్ద యుద్ధం చేయనటువంటి వీరుడుగా తెలుసు దాకా దిగడం విశేషం కాదు. లేకపోతే పాటల పెద్దగా మా విమలక్కలు ఉందని చెప్పుకోవడం విశేషం కాదు. ఓ 20 మంది ఎమ్మెల్యేలు కావడం ఎందుకు, 25 మంది ఎమ్మెల్యేలు కావడం విశేషం కాదు. విశేషం వల్ల ఏమిటంటే మరొకసారి చెప్తాం, వేలాది మంది విద్యార్థి నాయకుల్ని తెలంగాణ ఉద్యమం అందించింది. అది చాలా వేలాది మంది జేఏసీ నాయకులు ఇంతకుముందు చెప్పారు కదా, ఎవరితో పంచాయతీ ఎందుకు, నేనే ఒక జేఏసీ కావాలి, నేనే నా జాతికి నేను లీడ్ చేయాలి, నా కులానికి లీడ్ చేయాలి, నా వర్గాలకు లీడ్ చేయాలి, నాలో ఉన్నటువంటి యావత్ సృజనాత్మకత పోరాటం పట్టుకున్నంత దీంట్లో తీసుకురావాలి. నగరికల్లో ఉద్యమం జరిగినాడు, రాళ్ళవారు కూర్చున్నాడు, చుట్టూ పోలీసులు ఉన్నాడు, చర్చు దగ్గర డైరెక్షన్ ఇవ్వలే. తెలంగాణలో అనువంశికంగా ఆయాచితంగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం పోరాటాన్ని రూపాలు ఎట్లా వెతుక్కోవాలి. అది కమ్యూనిస్టు ఉద్యమం చేయడం వల్ల వచ్చిందా, సాయుధ పోరాటంతో ఫలితం వచ్చిందా తెలియదు. కానీ బోనాలు వస్తున్నాయి. బోనాలలో ప్రతిఘటన చూపెట్టాలి. వేణుగోపాల్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా దాంట్లో ప్రతిఘటన చూపెట్టాలనుకున్నారు. బోనాల కుండల్లో కూడా రాళ్ళు దాచుకున్నారు. వాళ్ళు మీరు ఊహించండి ఒకసారి. ఎవరు చెప్పిండే, నేనే చెప్పండి, నాకేమి రాలేదు, ఊహ కూడా అందరినా. బోనాల కుండలలో రాళ్ళు దాచుకొని ప్రతిఘటన చూపెట్టిన వాళ్ళు మానుకోటలో దారెట్లు వెతుక్కున్నారు. చెలో అసెంబ్లీ ముట్టడిలో కూడా దారెట్లు వెతుక్కున్నారు. టఫ్ కార్యాలయానికి పోవడానికి రూట్ మ్యాప్ విమలకి ఎట్లా వెతుక్కున్నది. సకల జిల్లా సభలో విభిన్న రూపాలు ఎట్లట్టున్నాయి. ఇక్కడ నాయకత్వం ప్రధానంగా మనం చర్చించుకోవాలి. ఇంత గొప్ప నాయకత్వాన్ని, ఇంత పెద్ద సృజనాత్మక నిలబెట్టినటువంటి తెలంగాణలో
ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ఎవడైనా నాయకుడు ఉన్నాడా? ఏదో పాత సినిమాలో కూడా ఎవ్వరు కూడా